9 కోట్ల నగదట ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర. ఒక మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ ఆఫీసరు 9 కోట్ల లిక్విడ్ క్యాష్, 23 కోట్ల 25 లక్షల గోల్డ్ ఆభరణాలు. మహారాష్ట్ర టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వైఎస్ రెడ్డి అక్రమార్జన గుట్టురట్టు. ముంబై, హైదరాబాద్లోని 13 నివాసాల్లో ఈడీ సోదాలట. చూడండి ఒక్కసారి, ఈడీ స్వాధీనం చేసుకున్న ఆభరణాలు. ఈడీ అని ఒక మ్యాప్ వేసి చూడండి ఆ బంగారు బిస్కెట్లతోటి. మహారాష్ట్రలోని వసై విరార్ మున్సిపల్ కార్పొరేషన్ వివిఎంసి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి అక్రమాస్తుల బండారం బహిర్గతమైంది. బిల్డర్లతో కుమ్మక్కై కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ద్వారా అడ్డగోలుగా సంపాదించిన ఆస్తుల దందా వెలుగులోకి వచ్చింది. ముంబై, హైదరాబాద్లో ఆయనకు సంబంధించిన 13 నివాసాల్లో బుధ, గురువారాల్లో నిర్వహించిన సోదాల్లో 23 కోట్ల 25 లక్షల విలువ చేసే వజ్రాభరణాలతో పాటు 9 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారట. ఇక పైసల నోట్ల కట్టలు కూడా ఈడీ అని రాశారు చూడండి, మ్యాప్ తయారు చేసి. అంత లిక్విడ్ క్యాష్ అది 500 నోట్లే. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని మిరా భయంధర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన పలు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. వసై విరార్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో పాటు డంపింగ్ గ్రౌండ్లకు కేటాయించిన స్థలాల్లో పలువురు బిల్డర్లు అక్రమంగా భవనాలు నిర్మించారు అనేది అభియోగం. 2009 నుంచి మొత్తం 41 వాణిజ్య నివాస సముదాయాల భవనాలను అక్రమంగా నిర్మించారట. వీటన్నింటికి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోయినట వాడు. అంటే మరో అక్కడ మహారాష్ట్ర అమయ్ కుమార్ అన్నట్టు వీడు, మహారాష్ట్ర నవీన్ మిట్టల్ అన్నట్టు వీడు, లేకపోతే మహారాష్ట్ర చంద్రకళ ఆర్డీఓ, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ ఇళ్ళ మీద రైడ్ చేయాలా. మన తెలంగాణలో ఇట్లాంటి వీని పేరు ఇట్లాంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లాగా వీడిలాగా సంపాదించిన వాళ్ళు ఒక 50 మంది వెళ్తారు. 50 మంది వెళ్తారు తెలంగాణలో. ఆ పైనే ఉంటారు కదా, కానీ తక్కువ మాత్రం ఉండరు. ఇక ఒక్కొక్కరి రేటు ఒక్కొక్క రకంగా ఉంటుంది.